ఏమిటిదంతా? చేసింది తప్పని తెలుసుకున్నావు కదా, ఊరుకో. ఇలా చూడు, క్షమాపణ చెప్పాల్సింది ఇక్కడ కాదు, వెళ్ళి మీ మామయ్య దగ్గర చెప్పు. ఎందుకురా చేసావు? అత్తయ్య కొట్టకండి, కృష్ణదేం తప్పులేదు. వాడిని కన్ఫ్యూజ్ చేశారు. వాడి పక్కనున్న వాళ్ళు మంచివాళ్ళు కాదంతే. ఇలా చూడు సూర్య, వీడు వీళ్ళ నాన్నలా తయారవ్వకూడదు. వీణ్ణి నీతో పాటే ఉంచుకో. వీణ్ణి ఒక మనిషిగా మార్చే బాధ్యత నీదేనయ్యా. కృష్ణ ఎందుకు మీ నాన్నని ద్వేషిస్తున్నాడు? ఊరు జనాలందరూ మీ నాన్నగారిని దేవుడు అంటున్నారు, కానీ నీకు మీ నాన్నకే పడట్లేదు. కానీ నిన్నేంటో నేను నా ఫ్యామిలీ అని చెప్తూ ఉన్నావు. వాట్ ఇస్ ఇట్? నిషా, నేను నా బాల్యం అంతా నా అత్త కొడుకు కృష్ణతోనే పెరిగాను. మేమిద్దరం బాగా అల్లరి చేసేవాళ్ళం. కృష్ణ నాకంటే ఎక్కువ అల్లరి చేసేవాడు. మేమిద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం. కృష్ణ వద్దన్న పనులే చేసేవాడు. కృష్ణ, అగ్గిపెట్టె వెలిగించకు. వాడు నిప్పంటిస్తే మా నాన్న నన్ను కొట్టేవారు. నాన్న నేను ఆ తప్పు చేయలేదని చెప్పేలోగా కొట్టేవారు. కృష్ణ ఏ తప్పు చేసినా దెబ్బలు పడేది నాకే. మీ అమ్మా నాన్న నేను 10 రూపాయలకి కొన్నారంట. నువ్వేమి పెద్దింటి కొడుకువేం కాదు. నువ్వు పెద్దింటి పిల్లాడివి కాదు అని నన్ను ఎప్పుడు రెచ్చగొడుతూ ఉండేవాడు. మా మామయ్య చనిపోయిన తర్వాత అత్తయ్య అదోలా అయిపోయారు. కృష్ణని మా అమ్మే చూసుకునేది. మొదట్లో నాకు స్నానం చేయించి నాకు అన్నం పెట్టే అమ్మ నన్ను మర్చిపోయి కృష్ణను చూసుకోవడం మొదలుపెట్టింది. వజ్రముని, ఏంట్రా ఏదో పేరు పెట్టి పిలుస్తున్నావు? తాగటం తప్పు. నువ్వు తాగుతున్నావు కదా, అందుకే అలా పిలిచాను. నాన్న కొత్త కారు కొన్నారు. అందులో నేను కృష్ణ కూర్చొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అప్పుడు ఒకరోజు కృష్ణ కార్ స్టార్ట్ చేశాడు. మేమిద్దరం కారు నుంచి బయటికి రావడానికి చాలా ప్రయత్నించాం. నీళ్ల లోపల మా నాన్నగారిని చూసిన తర్వాత ఆ భయం అంతా పోయింది. ముందుగా నన్ను తీసుకెళ్తారనుకున్నాను, కానీ మా నాన్న కృష్ణని ఆ నీళ్లలో నుంచి పైకి తీసుకెళ్లారు. నాన్నకి నా మీద ప్రేమ లేదు, నన్ను చూడడం కూడా ఆయనకి ఇష్టం లేదని అప్పుడే నాకు అర్థమైంది. కృష్ణే కార్ స్టార్ట్ చేశాడని ఎంత చెప్పినా ఎవ్వరూ వినలేదు. ఎన్నిసార్లు చెప్పాను నీకు? నేను కారు నడపలేదు నాన్న, నేను నడపలేదు నాన్న. రే వజ్రమణి, నీకు ఒక రోజు వస్తుంది. నా మీద ప్రేమ లేని వీళ్ళతో ఉండకూడదని నిర్ణయించుకున్నాను. ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాను. వైజాగ్కి వెళ్ళాను. రైల్వే స్టేషన్లో తిండి కూడా లేకుండా పడుకున్నాను. తిను తిను తిను. ఒరే బాబు, ఏంట్రా ఒళ్ళంతా వేడిగా ఉంది? ఇదిగో అన్నం తిను. తిను, అన్నం తిను. నువ్వేదైనా పని ఇస్తానంటేనే నేను తింటాను. బాబు, పని చెయ్యాలంటే శక్తి కావాలి కదరా, అందుకని ముందు తిను తిను. నేను అప్పటి నుంచి ఆయన్ని నాన్న అని పిలవడం మొదలు పెట్టాను. కానీ నిషా, మా నాన్నని నాన్న అని పిలిచి ఎన్నో ఏళ్ళవుతోంది. అందర్నీ ప్రేమగా చూసుకునే క్యారెక్టర్ నీకు మీ నాన్నగారి నుంచి వచ్చింది. ఆయన అలా ప్రవర్తించారంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. సూర్య, నువ్వెందుకు మీ నాన్నతో ప్రేమగా ఉండకూడదు?
ఈసారి నా ప్లాన్ మిస్ అవ్వదు సుబ్బు. కొట్టే తీరుతాను. మన ఊరి ప్రజలు దేనికి ఎక్కువగా మర్యాద ఇస్తున్నారు? దేనికిస్తున్నారు? ఆ రోజు ఆ టీచర్ ఏమంది? తాగుబోతే రాజవయ్య గారిని ఊరికి వదలకూడదు, ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి లోపలికి తోయాలి. ఆ టీచర్ని పెట్టుకుని మనం గేమ్ ఆడదాం. ఆ రాజీవ్కున్న వీక్నెస్ ఏమిటి? డ్రింక్స్. ఆ రాజీవ్ కొట్టే మందు మన షాప్ నుండి వెళ్ళాలి. ఆ టీచర్కి మైకు మందు పెట్టి పబ్లిక్ ముందే ఎర్ర కార్లో కిడ్నాప్ చేద్దాం. వాడు బాగా మత్తులో ఉండేటప్పుడు ఈ టీచర్ని తీసుకెళ్లి వాడి పక్కలో పడుకోబెడదాం. ఊరంతా తెలిసేలా చెయ్యాలి. వస్తారు, తిడతారు, ఆ రాజ్యంని తుక్కు తుక్కు కింద చావగొడతారు. అన్నా, కారుని బదులు కొడుతున్నారన్నా. అవ్వని అన్నా, ఇంట్లోకి వెళ్తున్నారు. చచ్చాడు నా కొడుకు. బయటికి ఇచ్చుకొచ్చి కొడుతున్నారన్నా. ఏంటి గురు, ఏమైంది? రాజీవ్ ఇంటిని చిత రేయ్ కొడుతున్నాడు. డుబాకోర్, రే పోరంబోక్ బాబు, నీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. నీ తమ్ముడిని అక్కడ కొడుతున్నారా? వెళ్ళాన్ని రక్షించుకో. నా తమ్ముడు రావాడు, వాడికి శిక్ష వేస్తావా? మా ఊరి అమ్మాయి మీద ఎవరైనా చెయ్యేస్తే ఊరికి వదిలేస్తావు అనుకుంటున్నారా? చావు కొట్టేస్తావు నా కొడుకుని. ఎస్ఐ ఫోన్ చేశారు. హలో బాబు గారు, మీ తమ్ముడు ఎలా ఉన్నాడు? గొడవ జరిగిందని విన్నాను. నీకెలా తెలిసింది? లాయర్ సుబ్బు గారు ఫోన్ చేసి మీ తమ్ముడు తప్పు చేశాడని జనం కొట్టారని చెప్పారు. వాడు చచ్చాడో ఇక్కడ తెలియదన్నాను. నీళ్ళు తీసుకురా తమ్ముడు. ఏం సుబ్బు, నీకు నీ కూతురికి ఏదో ప్రాబ్లం అంట? ఏంటి ప్రాబ్లం? తన ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఓ, ఈ మధ్య నువ్వు నీ మనసులో ఉన్న సమస్యల్ని నాతో చెప్పటమే లేదు సుబ్బు. తన నా కూతురు కాదు, నేను తనకు తండ్రిని కాను. కానీ ఆ సూర్య నీకు అల్లుడు కాకూడదు, ఆ రాజీవ్ నీకు బావ కాకూడదు, అవునా? బాబు, వాళ్ళేం చెయ్యరు. ఏయ్! ఈ రోజు నా తమ్ముడు చావడానికి కారణం నువ్వు, ఆ సూర్య. మిమ్మల్ని వదిలేస్తాను అనుకుంటున్నావా? ఏయ్, నా కొడక! ఓ, లాస్ట్ కాల్ నీ అల్లుడికే చేసావా? హలో అంకుల్. ఏయ్, తెలుగులో మావ అంటే వేరే అర్థం. రే బాబు. ఎస్ బాబు, కేబుల్ బాబు. మావ అల్లుళ్ళు ఇద్దరు చేరి నా తమ్ముడు చంపేస్తారా? లేపేశారు, చంపేశారు, చంపేశారు, చంపేశారు. మీ కుటుంబంలో ఒక్క మగాడు కూడా ప్రాణాలతో మిగలరా? లైన్లో లేపేస్తా. కృష్ణ, రాజ్యం ఒక్కడిని వదలను. ఇద్దరి మీద అటాక్ చేస్తాను. ఎలా కాపాడుతావో కాపాడుకో. చావు మీకోసం ఎదురు చూస్తుంది, రారా. అయ్యా, సూర్య ఫోన్ చేశాడయ్యా. ఇదిగోండయ్యా, మాట్లాడండి. ఫుల్ లవ్. సూర్య, వెంటనే అంజీ మావికి ఫోన్ ఇవ్వు. ఇప్పుడే వెళ్ళాడే. త్వరగా వెళ్ళి ఆయన ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు. ఏంటి విషయం చెప్పు. నువ్వు ముందు అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో. ఎందుకయ్యా, ఏం జరుగుతుంది? కృష్ణని నిన్ను చంపుతాను, వీలైతే ఆపుకొని ఆ బాబుగారు ఫోన్ చేశాడు. దానికి నేను నా తోటను వదిలేసి వెళ్ళాలా? నీకు నీ నాన్న మీద అంత ప్రేమ గనుక ఉంటే వచ్చి కాపాడరా, చూద్దాం. నేను నీ దగ్గరికి రావట్లేదు.
కృష్ణ దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు? నేను అత్తయ్యకి మాటిచ్చాను. అదే కదా నేను కూడా ఆ రోజు చేసింది. నిన్ను కాపాడితే నేను కన్న కొడుకును కాపాడానని ఊరు వాళ్ళంతా చెడుగా చెప్పుకుంటారు. ఇప్పుడు అర్థమైందా నీకు? మనం పెద్దింటి వాళ్ళం. ముందు అతిథికి అన్నం పెట్టి ఆ తర్వాత మనం తినాలి. చూడు సూర్య, నా గురించి నువ్వేం భయపడద్దు. ఆల్ ద బెస్ట్. బాయ్. హలో హలో నాన్న ప్లీజ్ ఫోన్ తీయండి. సూర్య